టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన మెటీరియల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో డైలీ జీకే పేరిట డైలీ ఒక 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనకు డైలీ జీకే పార్ట్ 8. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ అంతరిక్ష పితామహుడు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి మీకు విక్రమ్ సారాభాయ్. భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్కి సంబంధించి ప్రముఖంగా చెప్పుకునే సైంటిస్టుల పేర్లలో మీకు విక్రమ్ సారాభాయ్ ఒకరు. మీకు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది మనకి బెంగళూరులో ఉంది. ఇస్రో 1969లో మనం ఇస్రోను ప్రారంభించినాము. సో దానికి మొట్టమొదటి చైర్మన్గా పనిచేసింది కూడా విక్రమ్ సారాభాయ్. భారతదేశంలో మనం అంతరిక్ష పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్స్ అని కూడా మనం పేర్కొంటాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విక్రమ్ సారాభాయ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు? ఇది కూడా మీకు స్పేస్ టెక్నాలజీ నుంచి ఇచ్చిందే. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు అహ్మదాబాద్ అండి. అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. అక్కడ మీకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. అహ్మదాబాద్ మీకు సబర్మతి నది ఒడ్డున ఉండే ఒక మేజర్ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్ సంహిత పంచసిద్ధాంతిక ఎవరు రచించారు? ఇవి రెండు కూడా మీకు ప్రాచీన కాలంలో, ముఖ్యంగా గుప్తుల కాలంలో మనం చూడొచ్చు. వీటిని రచించింది వరాహ మిహిరుడు. అయితే గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న నవరత్నాలలో వరాహ మిహిరుడు కూడా ఒకరున్నట్టుగా మనకు తెలుస్తుంది. బృహత్ సంహిత అనేది మీకు జ్యోతిష్యం, గ్రహాల కదలికలు, వాటి గురించి ఉంది. పంచసిద్ధాంతికలో ప్రాచీన 5 ఖగోళ సిద్ధాంతాల గురించి ప్రస్తావించబడింది. ప్రముఖ ఖగోళ జ్యోతిష శాస్త్రవేత్త మీకు వరాహ మిహిరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక గుర్తుంచుకోండి. ఈ ఏన్షియంట్ పీరియడ్కి సంబంధించి ముఖ్యంగా ఆర్యభట్ట కావచ్చు, వరాహ మిహిరుడు, తర్వాత మెడిసిన్లో చూస్తే మీకు చరకుడు, సుశ్రుతుడు, ఇలాంటి వారి మీద కంటిన్యూస్గా క్వశ్చన్స్ ఉంటున్నాయి. మీకు ప్రతి టాపిక్లో కవర్ చేస్తుంటాను. క్వశ్చన్ నెంబర్ 4, భూమి గోళాకారంగా ఉందని చెప్పిన మొట్టమొదటి భారతీయ గణిత ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అనే ప్రశ్న ఇచ్చాను ఇక్కడ. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఉంది మనకు. ఆర్యభట్ట అండి. ఆర్యభట్ట ప్రాచీన భారతదేశంలో కనిపించే మీకు ముఖ్యంగా గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త. సూర్య సిద్ధాంతము, ఆర్యభట్టీయం అనే రచనలు మనకు కనిపిస్తాయి. గణితంలో ఏదైతే 5 విలువ ఏదైతే ఉందో మనకి దాన్ని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆర్యభట్ట అనే మనకు తెలుసు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. అదేవిధంగా మీకు భారతదేశము తన మొట్టమొదటి ఉపగ్రహానికి కూడా అదే పేరు పెట్టింది, ఆర్యభట్ట అని అతని యొక్క పేరునైతే పెట్టడం జరిగింది. ఇక్కడ 5వ క్వశ్చన్ ఇచ్చాను. భారతదేశము తన తొలి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించిందని ఇచ్చాను. 1975 ఏప్రిల్ 19న భారతదేశము తన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరు ఆర్యభట్ట. చూడండి, అక్కడి నుంచే తీసుకున్నాం మనము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 6th, ఐన్స్టీన్ ఏ ప్రయోగానికి 1921లో నోబెల్ బహుమతి లభించింది? నోబెల్ బహుమతులు మీకు ప్రపంచంలో ఇచ్చేటటువంటి అవార్డులలో అతి ముఖ్యమైనటువంటి అవార్డులు అండి. మీకు స్వీడన్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం వీటిని ప్రతి సంవత్సరం 6 రంగాలలో ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అందులో ఫిజిక్స్ ఒకటి. ఐన్స్టీన్ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. అంటే మీకు ఫిజిక్స్లో చాలా ఆవిష్కరణలు, అంటే ముఖ్యంగా సాపేక్షత సిద్ధాంతం కావచ్చు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కావచ్చు, E=mc² అనగానే మీకు ఐన్స్టీన్ గుర్తుకొస్తాడు. ఆయన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏదైతే కాంతి విద్యుత్ ఫలితానికి సంబంధించిన రీసెర్చ్కి 1921లో నోబెల్ బహుమతి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సాపేక్షత సిద్ధాంతం, దీని థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం, ఫిజిక్స్లో వస్తుంది మీకు. దీన్ని కూడా ఆవిష్కరించింది ఎవరు అంటే ఐన్స్టీన్. నెక్స్ట్ క్వశ్చన్, డైనమైట్ ఎవరు కనుక్కున్నారు? డైనమైట్ను ఆల్ఫ్రెడ్ నోబెలే కనుక్కున్నాడు. నైట్రోగ్లిజరిన్పై పరిశోధన చేశాడు. ఈయన జ్ఞాపకార్థమే మనకు నోబెల్ బహుమతులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేక పేటెంట్లు తీసుకోవడం వల్ల మరి ఆయనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఒక వీలునామా రాస్తాడు. ఈ ఆదాయంపై వచ్చే వడ్డీని ప్రపంచంలో ఆయా రంగాలలో పరిశోధనలు చేసేటువంటి సైంటిస్టులు కావచ్చు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకి అవార్డులు ఇవ్వమని. సో దానికోసమే మనం 1901 నుంచి అయితే నోబెల్ బహుమతులు ఇవ్వడం అనేది మొదలైంది. మొదట్లో 5 రంగాలలో ఇచ్చేవారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి ప్రారంభించారు. అలా మీకు 6 రంగాలలో ఇస్తున్నారు.
ఇక ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయోటిక్ ఏది అని అడిగాను. ఇక్కడ పెన్సిలిన్ అండి. 1928లో ఆవిష్కరించబడింది. పెన్సిలిన్ ఫంగస్ నుండి తయారు చేసేటటువంటి యాంటీబయోటిక్. దీన్ని మనం శిలీంధ్రాలు అంటాం. శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు. పెన్సిలియం రొటేటం. ఈ పెన్సిలిన్ కనుక్కున్న క్వశ్చన్ మీకు 10th క్వశ్చన్ ఇచ్చాను. పెన్సిలిన్ ఎవరు కనుక్కున్నారు అని. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయితే ఈ యాంటీబయోటిక్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. పెన్సిలిన్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మనకు శిలీంధ్రాలు, దీన్ని మనం ఫంగస్ అంటాం కదా, అక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు ఈ సూక్ష్మజీవ నాశినిని. సో ఇవి ఈరోజు నేను డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్. మరి మిగతా 10 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.